హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్లీ జర్నీ వ్లాగ్. మేము వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాము, వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాము, ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, ఎట్లా జరిగింది ఎక్స్పీరియన్స్ అంతా మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నాను. సో మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్ళి వచ్చేటప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్లో వచ్చాం. సో ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మా మదర్కి నేను వీల్ చైర్ అసిస్టెన్స్ తీసుకున్నాను. బికాజ్ వన్స్ మనం బోర్డింగ్ పాస్ తీసుకున్న దగ్గర నుంచి గేట్ వరకు చాలా నడవాల్సి ఉంటుంది. సో తనకి వీల్ చైర్ అసిస్టెన్స్ తీసుకున్నాను. అండ్ ఆ వీల్ చైర్ అసిస్టెన్స్ వచ్చేసి మనకి ఆ పర్సన్ ఫ్లైట్ దాకా దింపుతాడు, ప్రాబ్లం లేదు. అండ్ నేను, మా డాడీ, సవ్యన్ ముగ్గురం గేట్ వరకు బగ్గీలో వెళ్ళాం. అక్కడ నుంచి వాకబుల్లే, ప్రాబ్లం లేదు. ఎందుకంటే కిందకి డైరెక్ట్ అప్పుడప్పుడు ఫ్లైట్ కనెక్ట్ ఉంటుంది గేట్ దగ్గర నుంచి, ఎల్స్ బస్లో తీసుకొని వెళ్తారు. సో ఇక్కడ మాకు వెయిటింగ్, ఇది గేట్ దగ్గర వెయిటింగ్ అనమాట. ఫస్ట్ అందరు వీల్ చైర్ అసిస్టెన్స్ ప్రియారిటీ వాళ్ళని, అండ్ దెన్ నార్మల్ ప్యాసింజర్స్ని. సో బట్ నార్మల్ పీపుల్ని కూడా అక్కడ కూడా ప్రియారిటీ వైజ్లో, లైక్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ టాడ్లర్స్, 1 to 2 years బేబీస్, సీనియర్ సిటిజన్స్, అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి దెన్ దే ఆర్ అలవింగ్ అదర్ ప్యాసింజర్స్ అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు ఎస్కలేటర్లో ట్రావెల్ చేస్తున్నారు. మా మదర్ వచ్చేసింది, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మాకు కనిపించలేదు. మేము బగ్గీలో వచ్చేటప్పుడు గేట్ దగ్గర మాత్రం మాకు కనిపించింది. మళ్ళీ గేట్ దగ్గర నుంచి ఐ థింక్ లిఫ్ట్ ఉంది, లిఫ్ట్లో తీసుకొని వెళ్ళి అక్కడ డ్రాప్ చేశారు. మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. డైరెక్ట్ ఫ్లైట్ అండి. మాకు వచ్చేటప్పుడు మళ్ళీ బస్సు ఉండే, బట్ సారీ, ఫస్ట్ టైం అయితే వెళ్ళేటప్పుడు బస్సు ఉండే, బట్ ఇక్కడ మాత్రం డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. ఇది డైరెక్ట్ కనెక్షన్ అనమాట ఫ్లైట్కి. ఆ గేట్ దగ్గర వే పెట్టాడు. అండ్ ఇక్కడ మీరు బయట చూసినట్టయితే కంప్లీట్లీ అలాంగ్ విత్ ద ఫ్లైట్స్ దెర్ ఆర్ సమ్ అదర్ వెహికల్స్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇవన్నీ మన బ్యాగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అన్నమాట. మనము బోర్డింగ్ పాస్ దగ్గర చెక్ ఇన్ బ్యాగ్స్ ఇస్తాం కదా, అక్కడ నుంచి అవి ఫ్లైట్లో పెట్టడానికి తీసుకొచ్చే వెహికల్స్ అవి. సో ఇక్కడ మీకు డైరెక్ట్ ఫ్లైట్ కనిపిస్తుంది కదా. సో ఈ స్టెప్ ఇన్ దాకా, ఈ వే దాకా వీల్ చైర్ అసిస్టెన్స్ పర్సన్ వస్తాడు మా మదర్ని డ్రాప్ చేయడానికి. సో దట్స్ హౌ వీ ఎంటర్డ్ ఫ్లైట్. ఇది ఇక్కడ వరకు. సో దీని ప్రైస్ డీటెయిల్స్ ఇదంతా చెప్పాలంటే మేము ఆల్రెడీ 3 months బిఫోర్ ఇది ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. సో మాకు ఒక్కొక్కరికి 3000 చేంజ్ పడింది. సో మేము బుక్ చేసుకున్నప్పుడు నేను, మా డాడీ, మా మమ్మీ, నా హస్బెండ్, నా కొడుకు. సో సమ్హౌ ఇక్కడ మీకు వ్లాగ్లో మా హస్బెండ్ కనిపించట్లేదు, బికాస్ తనకి లాస్ట్ మూమెంట్లో లీవ్ దొరకలేదు, విచ్ ఇస్ అన్ఫార్చునేట్ ఆఫ్ కోర్స్. కానీ మేము తన కోసం అని చెప్పి లాస్ట్ మూమెంట్లో అది రీస్కెడ్యూల్కి ట్రై చేసాం. చాలా కాస్ట్లీ పడుతుందండి రీస్కెడ్యూల్ నిజంగా. ఫస్ట్ మేము బుక్ చేసినప్పుడు 3000 చేంజ్ పడింది మాకు 3 months బిఫోర్ అయితే. సో నాకు తెలుసు 1 month బిఫోర్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి మేము 3 months బిఫోర్ పెట్టేసుకొని ఇప్పుడు రీస్కెడ్యూల్కి చూసేసరికి 3000 అట్లాగే ఉంటుంది, అది మనకి ఇవ్వరు. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా 9000 పే చేయాల్సి వస్తుంది. సో దగ్గర దగ్గర 12,000 ఒక టికెట్ రీస్కెడ్యూల్కి. అండ్ సరే ఇది వద్దులే, రీస్కెడ్యూల్ వద్దు, కంప్లీట్గా టికెట్ క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే కూడా ఎంత రావు, 1000 రూపీస్ రీఫండ్, బికాజ్ లాస్ట్ మూమెంట్లో చెప్పా కాబట్టి. అండ్ మళ్ళీ బుక్ చేద్దామని అనుకున్నాం. బుక్ చేస్తే నాకు 7000 చేంజ్ టికెట్ ఉంది. సో ఓకే, సమ్వేర్ అరౌండ్ 9000 పడుతుంది. సరే బుక్ చేద్దామని అనుకున్నాం, కానీ అట్లా కూడా నాకు నెక్స్ట్ డే కూడా దొరకట్లే లీవ్. అండ్ మోర్ ఓవర్ ఫ్లైట్ టైమింగ్ సెట్ అవ్వట్లే. తను రావాలన్నా అక్కడ తను వచ్చే వరకు మేము దర్శనంకి వెళ్ళిపోతాం. మాకు 10 o'clock కళ్యాణం దర్శనం ఉండే. సో అదనమాట. ఇది ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఫ్లైట్ జర్నీ గురించి. అండ్ ఇక్కడ మాకు సవ్యం చాలా కోఆపరేట్ చేశాడు. ఆడుకున్నంతసేపు ఆడుకున్నాడు, తర్వాత కొద్దిసేపు పడుకున్నాడు. మా మదర్ కూడా ఫ్లైట్ జర్నీ చాలా ఎంజాయ్ చేసింది. నేను చాలా హ్యాపీ ఉన్నాను ఈ విషయంలో. తను చాలాసార్లు అడిగింది నేను ఒక్కసారి ఎక్కుతానా లేదా అని. ఫైనలీ తన విష్ ఫుల్ఫిల్ చేశాను. ఇక్కడ తన ఎయిర్ హోస్టెస్తో ఫోటో దిగింది. ఇది అనమాట ఫ్లైట్ జర్నీ. అని దిగేసి మనము మనకిస్తారు అక్కడ దిగినప్పుడే మీ బ్యాగ్స్ ఈ సో అండ్ సో దీని మీద బెల్ట్ మీద చెక్ చేసుకోవచ్చు అని. సో మాకు బెల్ట్ నెంబర్ 1 వచ్చింది. ఇక్కడ నుంచి మేము బ్యాగ్స్ తీసేసుకొని
మళ్ళీ మనకు ఆ ట్రాలీస్ లాస్ట్ ఎండ్ వరకు మన వెహికల్ వరకు తీసుకొని వెళ్ళొచ్చు. దెన్ కమ్స్ రిటర్న్ జర్నీ మేము వందే భారత్లో చేసాం. సో రైల్వే స్టేషన్లో మాకు ఒక ఏసీ లాంచ్ దొరికింది. బికాజ్ మేము 1 అవర్ బిఫోర్ వెళ్ళిపోయాం. సో వాష్రూమ్స్కి కానీ కొంచెం రిలాక్స్ అవ్వడానికి కానీ ఇది వర్త్ అనిపించింది. 1 అవర్కి 50 రూపీస్ అనమాట. సో 3 మెంబర్స్ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 150 రూపీస్. సో చాలా వర్త్ అనిపించింది. అండ్ 3:15కి ట్రైన్ ఉంటే 3 o'clock దాకా వందే భారత్ ట్రైన్ డోర్స్ ఓపెన్ అవ్వవు. దోస్ ఆర్ ఆటోమేటిక్ డోర్స్. సో అందరూ ముందెళ్ళి వచ్చేస్తుంది మనకి ట్రైన్ 2:30, 2:40 కల్లా వచ్చేస్తుంది, కానీ డోర్స్ ఓపెన్ అవ్వవు. మేము ముందు ఎంతసేపు ప్రెస్ చేసినా ఓపెన్ అవ్వలేదు చాలామందికి. సో మాకు ఏసీ లాంగ్ పర్సన్ అదే చెప్పాడు, ఏసీ లాంజ్ వాడు. సో ఇక్కడ మేము 3 o'clock వచ్చి డోర్స్ ప్రెస్ చేయగానే ఓపెన్ అయ్యాయి. అండ్ లోపల కంప్లీట్గా మెట్రో ఫీల్ వచ్చింది. ఇట్స్ అన్ ఏసీ ట్రైన్. అండ్ ఎగ్జిక్యూటివ్ క్లాస్కి అంతే, చైర్ క్లాస్కి అంతే. ఇక్కడ 2 క్లాసెస్ డిఫరెన్సెస్ ఉన్నాయి. మేము వచ్చేసి చైర్ క్లాస్ తీసుకున్నాం. అండ్ ఇప్పటివరకు వీడియోస్ అన్నీ నేను ఎగ్జిక్యూటివ్ క్లాస్ వందే భారత్ చూశాను. సో చైర్ క్లాస్ వ్యూ ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. సో ఒకటి ఏంటంటే మనకి పడుకోవడానికి ఉండదు, ఎందుకంటే మనకి అన్ని ట్రైన్స్ లాగా 1.5 day జర్నీ అట్లా ఏం లేదు. ఇది 8 hours జర్నీ మాత్రమే. సో కూర్చొని కొంచెం సీట్స్ కంఫర్టబుల్ ఉంటాయి, అట్లా పడుకోవచ్చు. అండ్ లక్కీగా మాకు ఎట్లా దొరికిందంటే ఇట్లా ముందు ఆపోజిట్ వాళ్ళకి మాకు కలిపి ఒక ముందర ఒక టేబుల్ లాగా దొరికింది. అది అన్ని సీట్స్కి ఉండదు. అన్ని సీట్స్కి నార్మల్గా ఇట్లా ముందు సీట్ నుంచి చిన్న ఒకటి అటాచ్ అయి ఉంటుంది, ఒక టేబుల్ లాగా. దాన్ని మనము ఫ్లిప్ చేసుకోవాలి అంతే. సో అది ఉంటుంది టు హ్యావ్ సమ్ ఫుడ్ ఆర్ ఏమైనా టీ కాఫీ అట్లా తాగడానికి పెట్టుకోవడానికి ఆ ముందు ఫ్లిప్ చేసుకునేది ఉంటుంది ఫ్లైట్లో లాగానే. అండ్ ఇక్కడ వెళ్ళగానే మనకి ఫ్రీగా వాటర్ బాటిల్స్ ఇస్తారు, దానికి ఏం పే చేయని అవసరం లేదు. ఆఫ్టర్ దట్ రిఫ్రెష్మెంట్స్ కూడా ఇస్తారు. కానీ మేము ఇక్కడ డిన్నర్కి పే చేసాం. పర్ హెడ్ 200 రూపీస్ పట్టింది. సో ఆల్ రౌండ్గా చైర్ క్లాస్ మనకి 1600 రూపీస్ టికెట్ పర్ హెడ్, అలాంగ్ విత్ 200 రూపీస్ ఇఫ్ యూఆర్ మనం డిన్నర్ ఏదన్నా బుక్ చేసుకుంటే. సో ఇక్కడ రిఫ్రెష్మెంట్స్లో మీరు చూసరికి ఒక మాజా, ఒక మిక్చర్, ఒక పాప్కార్న్ ప్యాకెట్, ఒక కచోరీ ప్యాకెట్. ఈ ఆరెంజ్ ప్యాకెట్ వచ్చేసరికి ఇన్స్టెంట్ టీ ప్యాకెట్ అనమాట. ఇన్స్టెంట్ టీ, ఇన్స్టెంట్ కాఫీ ప్యాకెట్స్ ఉన్నాయి. మనకు అక్కడ టీ కాఫీ ఎన్నిసార్లు అడిగినా ఇస్తారు, అలాంగ్ విత్ వామ్ వాటర్. బట్ అదంతా ఇన్స్టెంట్ టీ ప్యాకెట్స్. ఇది వచ్చేసి డిన్నర్ కూడా వర్త్ అని చెప్పొచ్చు. 2 చపాతీస్ ఇచ్చాడు, రైస్ ఇచ్చాడు, 1 ఫ్రై కర్రీ, 1 నార్మల్ గ్రేవీ కర్రీ అండ్ పప్పు అలాంగ్ విత్ పెరుగు. బాగుండే ఓవరాల్గా. వాష్రూమ్స్ కూడా చాలా నీట్ ఉండే. అండ్ వందే భారత్ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఎట్లా ఉంటుందో నేను ఎక్స్పీరియన్స్ చేయలే, బట్ వీడియోస్లో చూసి అది కూడా నచ్చింది. చైర్ క్లాస్ కూడా బాగుంది. ఒక్కసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. బాయ్.